అదే మామూలుగా అందుకోసం వచ్చిన వచ్చి గట్టిగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. మున్సిపాలిటీలో కూడా నన్ను ఓడగొట్టి ఏం చేయాలి? గట్టిగా అడుగుతా అందుకోసం అట్లానే ఉన్నది కథ. దూరం ఉండు. ఇవన్నీ స్టాల్స్ అన్నట్టు మంచిగా పైన దేని దానికి నల్ల ఇదంతా మార్కెట్ తిరుగు జనం పైకి వెళ్ళి రూఫ్ వస్తుంది పెద్దది షీట్ కాంప్లెక్స్ కూడా ఇది 3 కోట్లు ప్రసాద్ 2 కోట్ల 3 కోట్ల 30 లక్షలు 2 కోట్ల 80 లక్షలు వర్కింగ్ ట్యాక్సులు పోను మళ్ళీ ఒక 3 కోట్లు ముందట కాంప్లెక్స్ శాంక్షన్ చేసినాం మొత్తం 7 కోట్లు మొత్తం కాంప్లెక్స్ మున్సిపల్ కాంప్లెక్స్ ఇది మార్కెట్ దే అన్నట్టు దాంట్లో నుంచి కిరాయిలు వచ్చినాయి మున్సిపాలిటీకి పోతాయి మున్సిపాలిటీకి బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది బాగా ఇన్కమ్ వస్తుండే ఎంతైనా 4-5 లక్షల రూపాయలు నెలకొచ్చు మరి అదంతా షాపులు కదా అంతా మొత్తం 3 కోట్లతోటి షాపులు నూట 10 స్టాల్స్ లోపల వెజ్ మధ్యలో పార్టీషన్ వచ్చి ఒక సైడ్ నాన్ వెజ్ ప్లస్ ఇది కాగా ఇది 3 కోట్లతోటి ఇంకో 3 కోట్లతోటి ముందటంతా కాంప్లెక్స్ అది ఇది కలిపి మున్సిపాలిటీకి మినిమం 5 లక్షల రూపాయలు రెవెన్యూ వచ్చేటట్టు చేసిన పర్ మంత్ ప్రతి నెల ఫండ్స్ పరాలి మున్సిపాలిటీకి 5 లక్షలు వస్తే గవర్నమెంట్ వచ్చినా రాకుండా సాఫ్ సఫాయి అయితే నడుస్తుంది అని 7 కోట్లు దీనికి మార్కెట్ కి శాంక్షన్ చేపించింది ఏం చేస్తాం వస్తుంది 6, 7, 8, 9, 10, 76 మధ్యలో కూడా ఒక 18, 20 ఉండే మధ్యలో మొత్తం 100, 110 ఇది ప్లస్ మళ్ళీ మున్సిపాలిటీకి రెవెన్యూ ఇన్కమ్ ఆ షెటర్లు వీటర్లు దీంట్లో కూడా వస్తుంది కదా కొద్దిగా